ట్రేడర్స్, మీరు ఒక 2,00,00,000 రూపాయల ఫెరారీ కార్ కొన్నారనుకుందాం. అందులో పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంది, సూపర్ డిజైన్ ఉంది. కానీ ఒక్క ప్రాబ్లమ్. ఆ కార్‌కి బ్రేక్స్ లేవు. ఇప్పుడు ఆ కార్‌లో హైవే మీద 150 స్పీడ్‌తో వెళ్ళడానికి మీరు ధైర్యం చేస్తారా? ఖచ్చితంగా చేయరు కదా! స్టాక్ మార్కెట్‌లో కూడా అంతే. మీ దగ్గర ఎంత అద్భుతమైన స్ట్రాటజీ ఉన్నా, లక్షల్లో క్యాపిటల్ ఉన్నా, దానికి స్టాప్ లాస్ అనే బ్రేక్ లేకపోతే మీ ట్రేడింగ్ అకౌంట్ క్రాష్ అవ్వడం గ్యారంటీ. నమస్కారం. మన ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు క్లాస్లో ప్రతి ట్రేడర్కి ప్రాణ సంకటంగా మారిన స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా ఎక్కడ పెట్టాలి, ఆపరేటర్స్ మీ స్టాప్ లాస్ని ఎలా హంట్ చేస్తారు, మరియు ట్రెండ్ని రైట్ చేయడానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా వాడాలో లైవ్ చార్ట్స్తో నేర్చుకుందాం. పేపర్ పెన్ రెడీ చేసుకోండి. లెట్ స్టార్ట్. మెంటల్ స్టాప్ లాస్ వర్సెస్ సిస్టమ్ స్టాప్ లాస్. చాలామంది బిగినర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మెంటల్ స్టాప్ లాస్ అంటే సిస్టంలో ఆర్డర్ పెట్టకుండా మార్కెట్ 100 పాయింట్ పడిపోతే నేనే ఎగ్జిట్ అయిపోతానులే అని మనసులో అనుకుంటారు. తీరా మార్కెట్ ఆ 100 పాయింట్ కిందకి రాగానే వాళ్ళ బ్రెయిన్లో హోప్ మొదలవుతుంది. అరేదే, ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందేమో, ఇంకొక 20 పాయింట్ చూద్దాం అనుకుంటారు. అలా ఆ 20 పాయింట్ కాకాస్త 200 పాయింట్లు లాస్కి వెళ్ళి అకౌంట్ సగం ఖాళీ అయిపోతుంది. లాజికల్ స్టాప్ లాస్, వే టు ప్లేస్ ఇట్. మరి ఈ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? నేను రూ. 200 దగ్గర ఆప్షన్ కొన్నాను కాబట్టి నా స్టాప్ లాస్ రూ. 180 దగ్గర పెడతాను అనడం కరెక్ట్ కాదు. ఇది పాయింట్స్ని బట్టి కాదు, ప్రైస్ యాక్షన్ని బట్టి పెట్టాలి. ఎగ్జాంపుల్ ఒకటి, గత వీడియోలో మనం అసెండింగ్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. అందులో మార్కెట్ హయ్యర్ లోస్ చేసుకుంటూ పైకి వెళ్తుందని చెప్పాను. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? ఖచ్చితంగా ఆ ప్యాటర్న్ యొక్క లాస్ట్ స్వింగ్లో కింద పెట్టాలి. ఆ స్వింగ్లో బ్రేక్ అయిందంటే దాని అర్థం బయ్యర్స్ బలం కోల్పోయారు అని. అప్పుడు మీరు ట్రేడ్లో ఉండకూడదు. ఎగ్జాంపుల్ 2, మీరు ఒక సపోర్ట్ దగ్గర మార్కెట్ రివర్స్ అవుతుందని కాల్ కొన్నారు. అప్పుడు మీ స్టాప్ లాస్ ఆ సపోర్ట్ లైన్కి కొంచెం కింద ఉండాలి. ఒకవేళ ఆ క్యాండిల్ సపోర్ట్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయితే మీ అనాలిసిస్ రాంగ్ అయినట్లు, వెంటనే ఎగ్జిట్ అవ్వాలి. స్టాప్ లాస్ హంటింగ్ మరియు ద ఏటీఆర్ మ్యాజిక్. అన్న, నేను మీరు చెప్పినట్లే సపోర్ట్ కిందే స్టాప్ లాస్ పెడుతున్నాను. కానీ కరెక్ట్‌గా మార్కెట్ నా స్టాప్ లాస్‌ని హిట్ చేసి, ఆ తర్వాతే నేను అనుకున్న డైరెక్షన్‌లో భారీగా పైకి వెళ్తుంది. ఇదెలా జరుగుతోంది? దీన్నే స్టాక్ మార్కెట్‌లో స్టాప్ లాస్ హంటింగ్ అంటారు. పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఎఫ్ఐఐ/డిఐఐఎస్‌కి మీరు స్టాప్ లాస్‌లు ఎక్కడ పెడతారో తెలుసు. వాళ్ళు కావాలనే మార్కెట్‌ని ఆ సపోర్ట్ కిందకి పుష్ చేసి, మీ అందరి స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ చేసి, మీ దగ్గర తక్కువ రేటుకి కొని మార్కెట్‌ని పైకి తీసుకెళ్తారు. దీన్ని ఎలా అధిగమించాలి? ఎప్పుడు స్టాప్ లాస్‌ని ఎగ్జాక్ట్ సపోర్ట్ లైన్ పైన పెట్టకండి. దానికి ఒక బఫర్ కలపండి. బఫర్ ఎంత ఇవ్వాలి అని తెలుసుకోవటానికి చార్ట్‌లో ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్ అనే ఇండికేటర్‌ని యాడ్ చేయండి. ఉదాహరణకి బ్యాంక్ నిఫ్టీ 5 నిమిషాల చార్ట్‌లో ఏటీఆర్ వాల్యూ 30 చూపిస్తుందనుకోండి. అప్పుడు మీరు మీ సపోర్ట్ లైన్ కన్నా 30 పాయింట్ కింద స్టాప్ లాస్ పెట్టాలి. అప్పుడు ఆపరేటర్స్ విక్ కొట్టినా మీ స్టాప్ లాస్ హిట్ అవ్వదు. మీరు సేఫ్‌గా ఉంటారు. ట్రైలింగ్ స్టాప్ లాస్, రైడ్ ద ట్రెండ్. ఇప్పుడు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ట్రైలింగ్ స్టాప్ లాస్. ట్రైలింగ్ స్టాప్ లాస్. బిగినర్స్‌కి లాస్ వస్తే దాన్ని పట్టుకుని కూర్చుంటారు. కానీ ప్రాఫిట్ వస్తే భయపడి రూ. 500 రాగానే ఎగ్జిట్ అయిపోతారు. ఆ తర్వాత మార్కెట్ ఇంకా 500 పాయింట్లు పైకి వెళ్తుంది. అప్పుడు బాధపడతారు. ఇలా జరగకూడదంటే మీరు మీ స్టాప్ లాస్‌ని ట్రైల్ చేయటం నేర్చుకోవాలి. ఎలా చేయాలి? మార్కెట్ మీ డైరెక్షన్‌లో పైకి వెళ్తున్నప్పుడు ఒక కొత్త స్వింగ్ హై చేసి కొంచెం పుల్ బ్యాక్ ఇస్తుంది కదా! ఆ పుల్ బ్యాక్ క్రియేట్ చేసిన కొత్త స్వింగ్‌లో దగ్గరికి మీ స్టాప్ లాస్‌ని సిస్టమ్‌లో మోడిఫై చేసి పైకి తీసుకురావాలి. ఇలా మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ మీరు మీ స్టాప్ లాస్‌ని స్టెప్ బై స్టెప్ పైకి జరుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే ట్రెండ్ రివర్స్ అయ్యి మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో అప్పుడు మీరు ఒక పెద్ద ప్రాఫిట్‌తో బయటికి వస్తారు. ప్రొఫెషనల్స్ అందరూ వాడే సీక్రెట్ ఇదే. కంక్లూషన్ సమ్మరీ ఏంటంటే, ట్రేడర్స్ 1, మెంటల్ స్టాప్ లాస్ కాదు, సిస్టమ్ స్టాప్ లాస్ వాడాలి. 2, సపోర్ట్/రెసిస్టెన్స్ దగ్గర ఏటీఆర్‌ని వాడి బఫర్ పెట్టాలి. 3, భారీ లాభాల కోసం ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని వాడాలి. ఈ 3 రూల్స్‌ని మీరు పాటిస్తే మార్కెట్‌లో ఎవరూ మీ అకౌంట్‌ని జీరో చేయలేరు. మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నా సరే మీ రిస్క్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ మాస్టర్ క్లాస్ మీకు వాల్యూ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. కామెంట్స్‌లో ఎస్ఎల్ సిస్టమ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ప్రైజ్ యాక్షన్ వీడియోస్ కోసం మన ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ మార్కెట్లో నేను ఏ ట్రేడ్స్ తీసుకుంటున్నానో తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ లింక్స్ ద్వారా ఫాలో అవ్వండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్, కీప్ ట్రేడింగ్. థ్యాంక్ యూ.